హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కఫోల్డింగ్. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేటివి డిస్కస్ చేయడం అయితే రెగ్యులర్గా జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ అప్డేట్స్ అనేటివి మీరు మిస్ కాకుండా ఉంటారు. సో లేట్ చేయకుండా ఈరోజు సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే జనవరి 2న నాగోబా జాతర. మనకి తెలంగాణలో ముఖ్యమైన జాతరలలో నాగోబా జాతర ఒకటండి. దాని గురించి అయితే మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటో చూద్దాం. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. మనకి గిరిజన జాతరలు చూసినట్లయితే ఒకటి సమ్మక్క సారలమ్మ జాతర చూస్తాము. అటువంటిదే ఈ నాగోబా జాతర కూడా. నాగోబా దేవాలయం ఆదిలాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం, ఇది గుర్తుపెట్టుకోండి. నాగోబా జాతర అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలం ముత్నూరు దగ్గర కేస్లాపూర్ అనే గ్రామం అండి. ఇక్కడ కేస్లాపూర్ అనే గ్రామంలో జరుగుతుంది. ఇంద్రవెల్లి మండలము, కేస్లాపూర్ గ్రామము. అయితే కేస్లాపూర్లో జరిగే ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ నాగోబా జాతరని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ జాతర యొక్క స్పెషాలిటీ చూసినట్లయితే సర్పజాతిని పూజించడమే ఈ పండుగ యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఏంది? సర్పజాతిని పూజించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఎక్కడ ఉంటుంది అంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలము కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర జరుగుతుంది. అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవమైన నాగోబా అంటే శేషనారాయణమూర్తిగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఈ శేషనారాయణమూర్తి పురివిప్పి నాట్యం ఆడతాడని గిరిజనుల యొక్క నమ్మకం. ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య రోజున అంటే ప్రతి సంవత్సరము పుష్యమాసంలో అమావాస్య రోజున, ఏ మాసము? పుష్యమాసము అమావాస్య రోజున సాయంత్రము గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవమైనటువంటి ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించిన పాలు అంటే ఈ పూజారులు అందించినటువంటి పాలు త్రాగి వారిని ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు అయితే వారు విశ్వసించడం అయితే జరుగుతుంది. దేని గురించి? ఈ నాగోబా జాతర గురించి. ప్రతి సంవత్సరము పుష్యమాసము అమావాస్య రోజున పూజారులు ఇచ్చినటువంటి పాలు తాగి వారిని ఆశీర్వదిస్తాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఎవరు? వారి ఆరాధ్య దైవమైనటువంటి నాగోబా. వీరినే శేషనారాయణమూర్తిగా పిలుచుకోవడం జరుగుతుంది. ఇక మరొక అంశాన్ని చూసినట్లయితే జటాయు సంరక్షణ కేంద్రం అనే అంశాన్ని చూస్తున్నాం మనం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో రాబందుల ఆవాసంగా ఉన్నటువంటి పాలరాపు గుట్టను, ఏ గుట్ట అండి? పాలరాపు గుట్ట ఎక్కడ ఉంది? కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో పాలరాపు గుట్టను జటాయు సంరక్షణ కేంద్రంగా, ఏంది? జటాయు సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని మన ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ పాలరాపు గుట్టను ఎక్కడ ఉంది? కాగజ్ నగర్ అడవుల్లో. ఏ జిల్లా? కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. ఈ పాలరాపు గుట్టను జటాయు సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పాలరాపు గుట్టకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని నందిగాం అడవుల్లో ప్రాణహిత మరియు పెద్దవాగు, ఈ 2 వాగులను గుర్తుపెట్టుకొని నదులు, ప్రాణహిత మరియు పెద్దవాగు కలిసే చోట పాలరాపు గుట్టపై, ఎక్కడ అంటే పాలరాపు గుట్టపై 10 ఏళ్ల కిందటనే రాబందుల జాడను మొట్టమొదటిసారిగా గుర్తించారు. ఇక మరొక అంశాన్ని చూసినట్లయితే వాజ్పేయికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ముఖ్యంగా వాజ్పేయి యొక్క స్మారకం యొక్క పేరును గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా మనకి ఢిల్లీలో సదైవ్ అటల్, ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వాజ్పేయి గారి, మన మాజీ ప్రధాని వాజ్పేయి గారి స్మారకం పేరు సదైవ్ అటల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లలో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ మరియు ప్రధాని మోడీ గారు తదితర ప్రముఖులు ఎవరికి? మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా వారి యొక్క స్మారక స్తూపం సదైవ్ అటల్కి వారు నివాళులు అయితే అర్పించారు. ఇక మరొక అంశాన్ని చూసినట్లయితే కన్యాకుమారి నుంచి నేరుగా కాశ్మీర్కి
రైలు మార్గాన్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. దాని యొక్క అంశాలు పూర్తిగా చూసినట్లయితే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ప్రాజెక్టు పూర్తయితే అవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది మెయిన్గా కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి డైరెక్ట్ రైలు మార్గం కోసం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ రైలు మార్గం ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం మెయిన్గా గమనించినట్లయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ ఆర్చ్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నాం కదా, ఇదే చీనాబ్ ఆర్చ్ స్టీల్ బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ స్టీల్ బ్రిడ్జ్. ఈ చీనాబ్ ఆర్చ్ స్టీల్ బ్రిడ్జ్ యొక్క ఎత్తు 359 మీటర్లు ఉంటుంది. ఇది మనకి ప్రపంచంలో అత్యంత ఎత్తైన బ్రిడ్జ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి రైలు మార్గాన్ని కంప్లీట్ చేశారు కదా. ఈ ప్రాజెక్టులో 38 సొరంగాలు మరియు 934 వంతెనలు ఉండడం అయితే జరిగింది. అయితే దీన్ని జనవరిలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. మెయిన్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ చూసినట్లయితే చీనాబ్ ఆర్చ్ స్టీల్ బ్రిడ్జ్. దీని యొక్క ఎత్తు 359 మీటర్లు. మరి ఒక అంశాన్ని చూసినట్లయితే స్వదేశీ విమాన ఇంజన్ ఏంటంటే దాని పేరు కావేరి అనేది సిద్ధం అవ్వడం అయితే జరిగిందని మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. గగనతల సాంకేతికతకు సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానము అభివృద్ధిలో DRDO కీలక మైలురాయిని దాటిందని చెప్పొచ్చు. దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరి ఇంజన్ ప్రాజెక్టు, ఇదేంటి కావేరి ఇంజన్ ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చిందని, పరీక్షలకి కావేరి ఇంజన్ సిద్ధమైందని మనకి DRDO ప్రకటించడం అయితే జరిగింది. ఏంది DRDO అనేది కావేరి ఇంజన్ ప్రాజెక్టు. దేనికి? స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందినటువంటి విమాన ఇంజన్. విమాన ఇంజన్ దీని పేరు కావేరి. DRDO పరిధిలో ఉన్నటువంటి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఇంజన్ని అభివృద్ధి చేసింది. ఏంటంటే DRDO పరిధిలో ఉన్నటువంటి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ ఇంజన్ని అభివృద్ధి చేసింది. యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో, యుద్ధ విమానాలకి అవసరమైనటువంటి ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలన్న లక్ష్యంతో కావేరీ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడండి 1980 చివర్లలో ఈ కావేరీ ప్రాజెక్ట్ అనేది మొదలవడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే హెలికాప్టర్ తొలి మహిళా పైలట్గా అనామిక అనేది చూస్తున్నాం. ఇక్కడ భారత నౌకాదళంలో హెలికాప్టర్ తొలి మహిళా పైలట్గా లెఫ్టినెంట్ అనామికా రాజీవ్ అనేవారు విశాఖపట్నంలో బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. అనామికా రాజీవ్ గారి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఈమె 6 నెలల కిందటనే నౌకాదళంలో చీఫ్ వైస్ అడ్మిరల్ చేతుల మీదుగా గోల్డెన్ వింగ్స్ అనే అవార్డుని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారత నౌకాదళంలో హెలికాప్టర్ తొలి మహిళా పైలట్గా లెఫ్టినెంట్ అనామికా రాజీవ్ గారని ఈ పేరైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక అంశం చూసినట్లయితే రాష్ట్రంలో పెరిగిన పులుల సంఖ్య అనేది మన రాష్ట్రంలో పెరుగుతుంది. దానికి సంబంధించి చూసినట్లయితే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా 33 పులులు ఉన్నట్లు ఒక నిర్ధారణ అయితే రావడం జరిగింది. అయితే ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గురించి చూసినట్లయితే తూర్పు కనుమల్లోని నల్లమల్ల కొండల్లో ఉన్నటువంటి ఆమ్రాబాద్ పుల్ల అభయారణ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 పులుల అభయారణ్యాల్లో ఇది ఒకటి. మనకి తెలంగాణ రాష్ట్రంలో 2 పులుల అభయారణ్యాలలో ఒకటిగా ఆమ్రాబాద్ పుల్ల అభయారణ్యంగా చెప్పుకుంటాము. ఆమ్రాబాద్ అనేది నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలంలో మనకి ఒక టైగర్ రిజర్వ్ ఉండడం జరిగింది. ఈ ఆమ్రాబాద్ అనే మండలము ఎక్కువగా నల్లమల్ల అడవులను ఆక్రమించి ఉంటుంది. ఈ ఆమ్రాబాద్ మండలం ఎక్కువ నల్లమల్ల అడవులే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ మండలంలో ఎక్కువ నల్లమల్ల అడవులు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు అప్డేట్స్ అండి. మనకి రెగ్యులర్గా మన ఛానల్లో
కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ అనేటివి మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయినట్లయితే కరెంట్ అఫైర్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో అది అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.